శ్రీ 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 ప్రసన్నాంజనేయ దేవాలయం డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మరియు మారుతినగర్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పసునూరి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ మెంబర్స్ మరియు మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, అడ్వైజర్ రఘునందన్ రెడ్డి, ట్రెజరీ శ్రీధర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. జయపాల్ రెడ్డి ఈ ఆలయ ధర్మకర్తను, వంశపారంపర్య ధర్మకర్తను. గత 44 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండం జరుపుతున్నాము. అదే పద్ధతిలో ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వేరుపాట్ల గురించి చేసి మారుతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరినీ పిలిపించి ఈరోజు ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి ప్రోగ్రాం గురించి మా కాలనీ పెద్దలు, అసోసియేషన్ సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు మాజీ సభ్యులు అందరినీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రేపటి కళ్యాణ ప్రోగ్రాం గురించి, కళ్యాణ మహోత్సవ ప్రోగ్రాం గురించి వివరంగా వారి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అంతే కదా. మా యొక్క కాలనీ టెంపుల్ అయినటువంటి వందన ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్, డిఎంఆర్ఎల్ క్రాస్ రోడ్స్, మారుతి నగర్. ఈ యొక్క టెంపుల్లో మేము ప్రతి సంవత్సరము శ్రీరాముని కళ్యాణం జరుపుకోవడం కోసం మా కాలనీ ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఈరోజు అందరము ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఘనంగా జరుపుకోవాలంటని చెప్పి మాకు సూచనలు చేశారు. దానికి మేము అనుకూలంగా కాలనీల ప్రతి రోడ్డు క్లీన్గా శుద్ధిగా ఉంచి మట్టి కుప్పలు కానీ క్లీన్ కానీ కొత్త రోడ్లు వేయించుకున్నాము. దానికి ఈ మధ్యన ప్రజలకు కింద ఆడపడుచులకు ఇబ్బంది కాకుండా కొంచెం స్పీడ్ బ్రేకులు అవి చేయాలంటని చెప్పి కింద మేము మున్సిపల్ వాళ్ళ దగ్గరికి చైర్మన్ గారి సూచనల మేరకు అదంతా కింద చేయడం జరిగింది. ఇది ఇలా ఉండడం వల్ల మా కాలనీకి గుడి ప్రసన్నాంజనేయ స్వామి శ్రీరాముల వారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మా ప్రజల తరఫున విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ